కల్కి మూవీ చూసాను. చూసినప్పటి నుంచి మైండ్‌లో అదే రన్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్. క్లైమాక్స్ చూసినప్పుడు వచ్చిన గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. కానీ క్లైమాక్స్‌లో చాలా క్వెషన్స్ అలాగే మిగిలిపోయాయి. అవి ఏంటంటే గాండీవం చెడ్డ వాళ్ళనే ముట్టుకోనివ్వదు కదా! మరి యాస్కిన్ ఎలా పట్టుకున్నాడు? భైరవ, కర్ణుడు చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు అశ్వత్థామ ఎందుకని భైరవానికి గుర్తుపట్టలేదు తానే కర్ణుడని? క్లైమాక్స్‌లో భైరవ కర్ణుడి నుండి ఎలా డైవర్ట్ అయ్యాడు? భైరవ సుమతిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుల్కర్ సల్మాన్ ఎవరు? కల్కి పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేస్తే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి. ఇంకెందుకు మమ్మల్ని వీడియోలోకి వెళ్దామా? యాస్కిన్ గాండివాని ఎలా పట్టుకున్నాడు? ఫస్ట్ మనం గాండివం గురించి తెలుసుకుందాం. ఈ గాండివాని తయారు చేసింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు దుష్టులని చెడ్డ వాళ్ళని నష్టం చేయడానికి ఈ గాండివాన్ని తయారు చేశాడు. ద్వాపర యుగంలో అర్జునుడికి ఇస్తాడు. గాండివం అసలు చెడ్డ వాళ్ళని ముట్టుకొనివ్వదు. మనం మూవీలో కూడా చూస్తాం కదా, గాండివాన్ని ఒక రోబోట్ పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ రోబోట్ మొత్తం కరిగిపోతుంది. మరి యాస్కిన్ చెడ్డవాడు కదా, మరి ఎలా గాండివాన్ని పట్టుకున్నాడంటే యాస్కిన్ బాడీలో కల్కిది 1 డ్రాప్ ఆఫ్ సిరం ఉంటది కదా, ఆ సిరం కలి బాడీలో ఉండడం వల్ల గాంధీవం కలి కూడా మంచివాడే అనుకొని పట్టుకొనిస్తది. లేకపోతే ఎక్కడో వెళ్ళి పడిపోతుండే. భైరవ కర్ణుడు లాగా ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడు అంటే కర్ణుడి ఆయుధమైన విజయధనుసు వల్ల. ఆ విజయధనుసు అర్జునుడి గాంధీవం కంటే 1000 టైమ్స్ పవర్ఫుల్. ఆ విజయధనుసు కర్ణుడి చేతిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, లేకపోతే ఒక నార్మల్ కర్రలాగే ఉంటుంది. అలాంటి విజయధనుసు భైరవ చేతిలోకి రాగానే ఆ కర్రకి పవర్స్ వచ్చి విజయధనుసులా మారుతుంది. భైరవ కూడా కొద్దిసేపు కర్ణులా మారతాడు. అప్పటి వరకు రెబల్స్ అశ్వత్థామ ఆ వారిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడైతే భైరవ కర్ణులా మారతాడో వితిన్ 2 minutes లో ఆ వారిని ఎండ్ చేస్తాడు. ఆ వారిని ఎండ్ చేయగానే తన చేతి నుంచి విజయధనుసు కిందికి వదిలేస్తాడు. ఆ తర్వాత సుమతిని తీసుకుని కిందికి వచ్చినప్పుడు అప్పుడు బుజ్జి వచ్చి డిస్టర్బ్ చేయగానే భైరవ చేతిలో విజయధనుసు లేకపోవడం వల్ల భైరవ డైవర్ట్ అవుతాడు. ఒకవేళ విజయధనుసు భైరవ చేతిలోనే ఉంటే ఇప్పుడు స్టోరీ వేరేలా ఉంటుండే. డైవర్ట్ అయిపోయి భైరవ బుజ్జి కాళ్ళు సుమతిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో భైరవకి తెలియదు, బుజ్జి కూడా తెలియదు. ఈ మొత్తం భూమి పైన ఎక్కడ ల్యాండ్ అవుతారో కూడా తెలియదు. ఇన్ కేస్ భూమి పైన ల్యాండ్ అవుతారో లేదో కూడా తెలియదు. స్పేస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. భైరవ కర్ణుడు చూడడానికి ఒకేలా ఉంటారు కదా, మరి అశ్వత్థామ ఎందుకని భైరవాన్ని గుర్తుపట్టలేడు తానే కర్ణుడు అంటే? అశ్వత్థామ గత 6000 సంవత్సరాల నుండి ఒకదాని గురించి ఆలోచిస్తున్నాడు. అదే కల్కి జననం. ఒకదాని గురించి ఆలోచిస్తున్నాడు, సుమతిని ఎలా కాపాడాలని. ఈ 6000 years నుంచి ఒకదాని గురించి వెయిట్ చేయడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. కానీ పర్టికులర్ షాట్ లో భైరవ కర్ణులా మాట్లాడుతుడు. అది చూసినప్పుడు మాత్రమే అశ్వత్థామకి తను గుర్తుకొస్తుంది, భైరవ ఫేస్ కానీ కర్ణుడి ఫేస్ కానీ. ఇది ఒక థియరీ. ఇంకో థియరీ కూడా ఉంది. అదేంటంటే రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకడే, విష్ణుమూర్తి అవతారం. కానీ రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకేలా ఉండరు కదా. రాముడి ఫేస్ అలా ఉంటది, కృష్ణుడి ఫేస్ కూడా అలా ఉంటది. అలాగే ద్వాపర యుగంలో కర్ణుడు వేరేలా ఉంటాడు, ఈ కలియుగంలో భైరవ కూడా వేరేలా ఉంటాడు. ఇక్కడ 2 క్యారెక్టర్ చేసింది ప్రభాసే, కానీ అప్పుడు వేరేలా ఉండి ఇప్పుడు వేరేలా ఉండి ఉండొచ్చు. సో అశ్వత్థామకి ఆ విజయధనుస్కు పవర్ వచ్చినప్పుడు మాత్రమే తనకు గుర్తుకొచ్చి ఉంటది. నాగి స్టోరీ రైటింగ్ కి మనం అందరం మెచ్చుకోవాలి. మహాభారతంలో అశ్వత్థామ కర్ణుడు ఇద్దరు కూడా అన్యాయం వైపు, కర్ణుల వైపు ఉండి యుద్ధం చేస్తారు. కానీ ఇప్పుడు కలియుగంలో వీళ్ళిద్దరూ న్యాయం వైపు, కల్కి వైపు ఉండి అన్యాయానికి వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నారు. అంటే మన పురాణాలు ఉంటది కదా, పూర్వజన్మలో చేసిన తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్పేసి అశ్వత్థామ మహాభారతంలో చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాడు. కర్ణుడు అప్పుడు చేసిన తప్పుని ఈ జన్మలో భైరవ రూపంలో సరిదిద్దుకోబోతున్నాడు. కల్కి పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండబోతుందంటే యాస్కిన్ వర్సెస్ భైరవ, గాంధీవం వర్సెస్ విజయధనుసు లాగా ఉంటుంది. యాస్కిన్ కల్కిని చంపడానికి ట్రై చేస్తుంటే అశ్వత్థామ భైరవ యాస్కిన్ నుండి కల్కిని రక్షిస్తారు. పార్ట్ 2 లో హైలైట్ అయ్యే సీన్స్ చెప్పన, భైరవ తానే కర్ణుడని రియలైజేషన్, భైరవకి యాస్కిన్ కి మధ్యలో ఉండే ఫైట్ సీన్, చాలా యుద్ధాల తర్వాత వచ్చే కల్కి జన్మ, అండ్ ఫైనలీ దుల్కర్ సల్మాన్ పరశురాముడు అని చెప్పేసి
కల్కిని తీసుకుపోయి విద్యా బుద్ధులు నేర్పించేస్తాడు. ఇవైతే చాలా హైలైట్ ఉండబోతున్నాయి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై సెలవు.